ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బిల్లులను చెల్లించాలని జగిత్యాల జిల్లాలో అక్షర స్కూల్, రాజరాంపల్లి, వాగ్దేవి స్కూల్, మల్యాల్, వాసవి స్కూల్, నాచిపల్లి ఈ ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులను బయటకు పంపించి వేశాయి. బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ద్వారా పలు ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజులను గత కొద్ది కాలంగా పెండింగ్లో ఉంచిందని, ఈ నేపథ్యంలో పాఠశాలపై ఆర్థిక భారం పడుతుందని ఆరోపిస్తూ యాజమాన్యాలు సోమవారం పాఠశాలకు వచ్చిన విద్యార్థులను తిరిగి వెనక్కి పంపించి వేశాయి. దీంతో వినతిపత్రం ఇవ్వడానికి విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఎస్సీ వెరిఫికేషన్కు వెళ్ళగా సిబ్బంది వినతి పత్రాన్ని తిరస్కరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పేరెంట్స్ పిల్లలతో కలెక్టరేట్ ముందు తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ కూడలిలో జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. ప్రభుత్వం నుండి రావాల్సిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎర్రటి ఎండలోనే చిన్న పిల్లలతో రోడ్డుపై కూర్చొని తల్లిదండ్రులు నిరసన తెలిపారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ వారికి సర్ది చెప్పి నిరసన విరమించమని చేశారు. Sitashi, I am from 3rd class. My school name is Sri Chaitanya High School. నేను స్కూల్కి పోతే సార్ పంపించిండు. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చిన. ఎందుకు పంపించారు నన్ను? స్కూల్ ఫీజు పే చేయకుంటే పంపించిండు. గవర్నమెంట్ నుంచి నాకు పైసలు రాలే, అందుకే ఇక్కడికి వచ్చినాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్కు మా పిల్లలు గత 2 సంవత్సరాల నుంచి సెలెక్ట్ అయ్యారు. డబ్బులు వస్తలేవని చెప్పి మొన్న సాటర్డే రోజు మాకు అందరికీ కాల్ చేసి మీ అబ్బాయిని స్కూల్కి పంపించకండి, పంపిస్తే మేము మళ్ళీ రిటర్న్ పంపిస్తాం, మాకు డబ్బులు ఫీజు కానీ ఏమి రావట్లేదు, మీరు మా స్కూల్కి పంపించకండి, ఏమైనా ఉంటే మీరు గవర్నమెంట్తో మాట్లాడుకోండి, కలెక్టర్కి వినతాలు ఇచ్చుకోరు కానీ మా దగ్గరికి అయితే పంపించకండి అని చెప్పారు. మేము సరే అట్నే అంటారు కదా, గత 2 సంవత్సరాల నుంచి ఇట్నే అంటారు కదా అని చెప్పి మేము పంపించాం ప్రొద్దున స్కూల్కి. పంపిస్తే వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ బయట కూర్చోబెట్టేసి మాకు ఫోన్ చేసి తీసుకెళ్ళామని చెప్పారు. మేము వచ్చి తీసుకెళ్ళాము. మా పిల్లల భవిష్యత్తు ఉంచుకొని మా సపరేట్ అంటే దాదాపు మా పిల్లలకి గత 2-3 సంవత్సరాల నుంచి మేము స్కూల్కు డబ్బులు, మన బ్యాగ్స్ కానీ, షూ కానీ, బుక్స్ కానీ అన్నీ మేమే స్వయంగా డబ్బులు పెట్టి కొనుక్కున్నాము. ఒక ఫీజు విషయంలోనే గవర్నమెంట్ డబ్బులు అనేది ఇవ్వలేదు. ఆ స్కూల్ విషయానికి డబ్బులు ఇవ్వాలని పిల్లల్ని ఇబ్బంది పెట్టి ఈ మధ్యలో మమ్మల్ని వదిలేస్తే మేము పిల్లల్ని పట్టుకొని ఎక్కడ పంపేయాలో మాకు అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉన్నాము. దయచేసి మా పిల్లల భవిష్యత్తును ఉంచుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్ ద్వారా పిల్లల్ని శ్రీ చైతన్య స్కూల్లో జాయిన్ చేసినామండి. గత 2 సంవత్సరాల క్రితం జాయిన్ చేసినామండి. ఇప్పుడు స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఫోన్ చేసి సాటర్డే రోజు ఫోన్ చేశారు. ఫోన్ చేసి స్కూల్కి పంపించకండి పిల్లల్ని అని అంటున్నారు. ఈరోజు మండే రోజు కూడా మేము స్కూల్కి పిల్లల్ని తీసుకెళ్తే పిల్లల్ని స్కూల్ బయట ఉంచి వాళ్ళని రావద్దని వాళ్ళని సపరేట్ చేసి మాట్లాడుతున్నారు. ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ అనే ఫీలింగ్ మీద వాళ్ళు క్యాస్ట్ సపరేట్ చేసి మాట్లాడుతున్నారు. అసలు ఇది ఎస్సీ ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఏంటిది అసలు అనేది మేము అడుగుతున్నాము. ఈ సపరేట్ చేసి కూర్చోబెట్టడం ఏంటి పిల్లల్ని? పిల్లలు ప్రతి ఒక్క పిల్లలు కూడా అందరు అదే అంటున్నారు. స్కూల్కి పంపించొద్దు అన్న తర్వాత మేము కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చామండి. ఎంతమంది ఉంటారు మొత్తం స్కూల్లో? స్కూల్లో 10 మెంబర్స్ వరకు ఉంటారండి. బెస్ట్ అవైలబుల్ స్కూల్.